రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్న ప్రతి నెల 1వ తేదీన లబ్ధిదారులకు పెన్షన్లు అందజేస్తున్నామని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరులోని పలు ప్రాంతాల్లో ఎంపీ వేమిరెడ్డితో కలిసి మంత్రి నారాయణ పెన్షన్లను పంపిణీ చేశారు. ఆ తర్వాత వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, అభివృద్ధిని పక్కనబెట్టి కక్షపూరిత రాజకీయం చేసిందని ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. తెల్లవారు 6 నుంచే ప్రారంభించి ఇస్తున్నారు. నేను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరం యాక్చువల్గా ఈ యొక్క 42, 43 డివిజన్లోకి వచ్చి పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. వాళ్ళ కళ్ళలో ఆనందం చూసి నిజంగా అసలు ఒకటే అంటున్నారు, ముఖ్యమంత్రి గారికి మాట చెప్పిన ప్రకారం చేశారు. ఎలక్షన్స్ ఏదైతే చెప్పారో అది తూచా తప్పకుండా చేశారని యాక్చువల్గా ఆయన ధన్యవాదాలు చెప్పండి అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అటు 3,000, 4,000 చేశాం, వికలాంగులకైతే 6,000 చేశాం. బెడ్ మీద ఉండి లేలేక అటెండర్ యొక్క సహాయం కావాల్సి ఉంటే 15,000 చేశాం. ఇలా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్స్ ఇచ్చేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో 34,000 కోట్లు సంవత్సరానికి. పెన్షన్సే కాదు, మేనిఫెస్టో ఏది చెప్పారో ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. 10 లక్షల కోట్ల అప్పు గత ముఖ్యమంత్రి చేసి వెళ్ళిపోయినా, ఖజానా ఖాళీ చేసేసిన, అనేక ఇబ్బందులు ఉన్నా ఈరోజు 1 by 1 చేసుకుంటూ ఏదైతే మహిళలకి 3 గ్యాస్ సిలిండర్ ఇస్తామన్న మాట తప్పకుండా చేయడం జరిగింది. శనివారం ఆదివారం అయితే ముందు రోజు ఇస్తున్నారు. ముందు రోజు ఇచ్చేది చరిత్రే. ఎక్కడ కూడా ఇనరు. రాష్ట్రం, దేశం, ప్రపంచం ఎక్కడైనా ముందు రోజు పెన్షన్ ఇవ్వడం, సెలవు అయితే ముందు రోజు ఇవ్వడం అనేది చరిత్రగా నిలిచిపోద్ది. మీ అందరికీ కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్కరు కూడా మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోయి మంచిని ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలి. ఎందుకంటే మీరు గమనిస్తున్నారు, చెడుని చెప్తున్నారు, మంచి చేసింది ఎక్కడ కూడా చెప్పడం లేదు మన వైఎస్ఆర్సీపీ గనులు. సో మనం చూడాల్సింది ఏంటంటే మెయిన్ మంచి కార్యక్రమాలన్నీ, మనం చేసే మంచి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకోవాలా. ప్రతి ఒక్కరు కూడా బాధ్యులు దానికి. ఎందుకంటే మంచి జరుగుతుంది. మనమేమి అబద్ధం చెప్పి మంచి చెప్పమని చెప్పడం లేదు. జరిగే మంచి కార్యక్రమాలని ప్రజల్లోకి